ఈ వీడియోలో మనము అసలు మహిషాసురుడు ఎవరు, ఆయన ఏ వరము పొందాడు, ఆయన్ని మహిషాసుర మర్దిని ఎందుకు వధించింది, అసలు ఈ దసరా ఉత్సవాలు మనము ఎందుకు జరుపుకుంటామో ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. దానవ వంశానికి మూల పురుషుడు ధనువు. ఆయనకి రంభుడు కరంభుడు అని 2 కుమారులు ఉన్నారు. వీళ్ళ వంశము దానములోనూ గుణంలోనూ ప్రవర్తలోనూ సాటి లేనిది. అయితే ఈ రంభుడు కరంభులకి సంతానలోపం ఉండేది. దానితో వీరి తర్వాత తరము సాధ్యం కాకుండా ఆగిపోతుంది అని, ఎలాగైనా సంతానం పొందాలని ఈ 2 అన్నదమ్ములు తపస్సు చేయడం మొదలు పెడతారు. కరంభుడు నదిలో మునిగి తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అలాగే రంభుడు ఒక వృక్షాన్ని అధిరోహించి అగ్నిని ఆరాధనం చేయడం మొదలు పెడతాడు. ఒకళ్ళేమో జలాన్ని, ఇంకొకళ్ళు అగ్నిని ఆరాధించడం మొదలు పెడతారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఖచ్చితంగా ఈ అసురుడు చేసే తపస్సుకి దేవుళ్ళు మెచ్చి వరం ఇస్తారు, ఆ వరాలతో ఇంద్రలోకం పైన కూడా దాడి చేస్తారు అని అనుకుని ఒక ముసలి రూపంలో నదిలోకి దిగి కరంభుడిని సంహరిస్తాడు. ఈ విషయం తెలిసిన రంభుడు సంతానం కోసం తపస్సు చేస్తే చంపుతారా అని ఆగ్రహానికి గురై తను కత్తి తీసుకొని మెడ నరుక్కుని అగ్నిదేవుడికి ఆహుతి ఇవ్వాలనుకున్నాడు. అదే సమయంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభాసుర, ఆత్మహత్య మహాపాపం. నువ్వు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ సోదరుడు తిరిగి వెనక్కి వస్తాడా? ఇక్కడితో నీ ఆలోచన మానుకో అని అంటాడు. ఓ అగ్నిదేవా, సంతానం కోసమే కానీ ఇంద్ర పదవిని ఆశించి మేము తపస్సు చేయలేదు. ఇది తెలిసి కూడా ఇంద్రుడు నిష్కారణంగా నా సోదరుడిని చంపి మా దానవజాతి వంశానికి తీరని మహా అపరాధం చేశాడు. ఇప్పుడు నా తపస్సుకి కూడా భంగం కలిగింది అని రంభుడు అగ్నిదేవుడితో అంటాడు. అగ్నిదేవుడు, రంభాసుర, నీ తపస్సుకి మెచ్చే నేను ప్రత్యక్షమయ్యాను. నీకే వరం కావాలో కోరుకో అని అంటాడు. రంభాసురుడు బాగా ఆలోచించి, నాకు త్రిలోక విజేత, మాయావి, అపరిమిత శక్తిశాలి, ఈ 3 లక్షణాలు ఉన్న ఒక కుమారుడిని ప్రసాదించు అని అంటాడు. త్రిలోక విజేత అంటే ముల్లోకాలన్నీ జయించే కలవాడు అని అర్థం. మాయావి అంటే కామరూపధారి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించేవాడు. అపరిమిత శక్తిశాలి అంటే బాగా శక్తి ఉన్న కలవాడు అని అర్థం. ఈ 3 లక్షణాలు ఉన్న ఒక కుమారుడు కావాలని రంభుడు అగ్నిదేవుడిని అడుగుతాడు. ఇది విన్న అగ్నిదేవుడు, రంభాసుర, నీ మనసు ఏ కామిని మీద కామవశీభూతమవుతుందో ఆమె గర్భానికి నువ్వు కోరుకున్న కుమారుడు జన్మిస్తాడు అని అగ్నిదేవుడు వరమిచ్చి అదృశ్యం అవుతాడు. అలా వరం పొందిన రంభుడు ఇంటికి వెళ్తున్న దారిలో ఒక గేదెని చూసి ముచ్చటపడి దానితో సంగమిస్తాడు. దాంతో ఆ గేదె గర్భవతి అవుతుంది. అలా ఆ గేదెను తమ పాతాళ నగరంకి తీసుకువచ్చి పట్టామహిషిని చేసి ఆ గేదె రక్షణ కోసం కొన్ని దున్నపోతుల్ని కాపలా పెడతాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ దున్నపోతుల్లో ఒక దున్నపోతుకి కామం చెలరేగి ఈ మహిషి అంటే ఈ గేదె వెనక పడుతుంది. దాంతో రంభాసుడికి కోపం వచ్చి ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగుద్దులు గుద్దుతాడు. అలా గుద్దటం వల్ల ఆ దున్నపోతు అరుస్తూ తన కొమ్ములతో రంభాసురుణ్ణి పొడుస్తుంది. దాంతో రంభాసురుడు అక్కడికక్కడ మరణిస్తాడు. కళ్ళ ముందే భర్త మరణం చూసి తట్టుకోలేక నిండు గర్భంతోనే కాపాడమని యక్షుల వద్దకు పారిపోతుంది మహిషి. తర్వాత యక్షులు ఆ దున్నపోతుని చంపేస్తారు. దున్నపోతు మరణించిన తర్వాత ఆ మహిషిని అంటే ఆ గేదెని ఓదార్చి తన భర్త రంభాసురుణ్ణి చితిపైన పేర్చి కొరివి పెడతారు.
ఈ సంఘటనని ఆ మహిషి అంటే ఆ గేదె చూడలేక చితిపైన దూకి సతీ సహగమనం చేసేసుకుంటుంది. యక్షులు ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ చితిలో నుంచి ఒక మగబిడ్డ పుడతాడు. అతనే మహిషాసురుడు. తను పెరిగి పెద్దయ్యాక దేవతల మీద ఎలాగైనా పట్టు సాధించాలి అని అనుకుంటాడు. అలా ఆలోచించసాగగా తన మిత్రుల ద్వారా తనకి తెలిసింది ఏమిటంటే, మరణం లేనిది అంటే అమరత్వం ఉండే ఒక వరం ఉంటే తను ఈ లోకాలన్నీ జయించొచ్చు అని అనుకుంటాడు. వెంటనే బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తన తపస్సుని మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. మహిషాసురా, నీ తపస్సుకి మెచ్చి నేను ప్రత్యక్షమయ్యాను. నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంటాడు బ్రహ్మదేవుడు. అప్పుడు మహిషాసురుడు నాకు మరణం లేని వరం కావాలి అని అడుగుతాడు. బ్రహ్మదేవుడు దానికి ఒప్పుకోక, పుట్టిన జీవి గిట్టక తప్పదు, మరణించిన జీవి పుట్టక తప్పదు, మరణం గురించి కాకుండా ఇంకేదైనా వరం కోరుకో, ఇస్తాను అని అంటాడు బ్రహ్మదేవుడు. అప్పుడు మహిషాసురుడు, ఓ బ్రహ్మదేవా, అల్పమైన కోరికలు ఈ మహిషాసురుడు అడగడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, తన నుంచి నాకు ఏ ప్రమాదము ఉండదు కనుక పురుషుని చేతిలో నాకు మరణం రాకుండా నాకు వరం ప్రసాదించు అని అడుగుతాడు. దానితో బ్రహ్మదేవుడు మహిషాసురునికి ఆ వరం అనుగ్రహించి అదృశ్యం అవుతాడు. వరాన్ని పొందిన మహిషాసురుడు ఇంటికి వచ్చాక భూమి మీద ఉన్న ఇంక ఎవ్వరూ నన్ను ఏమీ చెయ్యలేరు అని అహంకారం పెరిగి భూమిని అన్ని ప్రక్కల నుంచి ఆక్రమించాడు. అసలు భూమి మీద ఏ రాజు తనకి తిరగబడగకుండా చేసుకున్నాడు. భూమి మీద జరిగే యజ్ఞ యాగాలు, హోమాలు అన్నింటిలో దేవతలతో పాటు తనకి కూడా భాగం కల్పించేలా చేసుకున్నాడు. భూమి అంతా తన చేతిలోకి వచ్చేసింది. పాతాళంలో కూడా అన్ని జాతులు ఉన్న రాక్షసుల్ని, నాగుల్ని, వాళ్ళని వీళ్ళని అందరినీ వశం చేసుకున్నాడు. 2 జగాలు అయిపోయాయి. వాళ్ళ నాన్న ముల్లోకాలకి విజేత కావాలి అని అన్నాడు. 2 అయిపోయాయి. ఇంకా మిగిలింది స్వర్గం మాత్రమే. స్వర్గంలో ఉన్న దేవతలతో కూడా పోరాడి యుద్ధం చేసి ఇంద్ర పదవిని చేపట్టుకున్నాడు. దేవతలు మహిషాసురుణ్ణి జయించలేకపోక అలసిపోయి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. ముందు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా బ్రహ్మదేవా, మహిషాసురుడు ఏ వరం పొందాడో అపరిమిత బలగర్వంతో ఉన్నాడు. కామధేనువు పాలు, యజ్ఞాలు, హోమాలు లేవు, అన్ని రాక్షసులే తాగేస్తున్నాయి. కల్పవృక్ష పూలు కూడా ఏ ఒక్కటి కూడా దేవుణ్ణి చేరట్లేదు, అన్నీ వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాయి అని చెప్పి ఏదో ఒకటి చేయమని బ్రహ్మదేవుణ్ణి అడుగుతారు. బ్రహ్మదేవుడికి ఏం చెప్పాలో తెలియక బ్రహ్మదేవుడు దేవతలు కలిసి శివుడి దగ్గరికి వెళతారు. శివుడు నవ్వి, వరం ఇచ్చింది నువ్వు, స్త్రీ వర్జుడివి అవుతావు అని చెప్పావు. ఇప్పుడు ఏ స్త్రీతోటి యుద్ధం చేయిస్తావు? నువ్వు నేను పనికిరాము, నీ భార్య నా భార్య యుద్ధానికి వెళ్ళగలరా అని శివుడు బ్రహ్మదేవుడిని అడుగుతాడు. తరువాత విష్ణుమూర్తికి చాలా మేధస్సంపత్తుందని దీనికి పరిష్కారం చెప్తారని చెప్పి వీళ్ళందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి బయలుదేరుతారు. వీళ్ళు బయలుదేరుతున్న దారిలో వాళ్ళకి మంచి శకునాలు కనబడ్డాయంట. వెళ్ళే పని జరుగుతుంది అని అనుకున్నారంట. అందరూ వైకుంఠానికి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చారు. విష్ణుమూర్తి వాళ్లతో, మహిషాసురుడిని మనము జయించలేము, తను పడినా మళ్ళీ లేస్తాడు, ఎందుకంటే అతనికి పురుషుని చేతిలో మరణం లేదు. కాబట్టి దేవతలందరిలో ఉన్న శక్తిని ఒక స్త్రీ రూపంగా చేద్దాము. మన అందరి శక్తియుక్తుల్ని, మన అందరి ఆయుధాలన్నీ ఆమెకు ఇద్దాము. ఆ స్త్రీ రూపమే అతన్ని వధిస్తుంది అని విష్ణుమూర్తి చెబుతాడు. అలా శివుని తేజస్సుతో ముఖమును, విష్ణు తేజస్సుతో భుజములు, చేతులు, బ్రహ్మ తేజస్సుతో పాదములు, ఇలా వీళ్ళ ముగ్గురు దేవతల తేజస్సుతో ఒక స్త్రీ మంగళమూర్తిని సృష్టించారు. ఆవిడే దుర్గాదేవి. అలాగే దుర్గాదేవికి శివుడు తన శూలమును, విష్ణువు తన చక్రమును
ఇంద్రుడు తన వజ్రాయుధమును, వరుణదేవుడు తన పాశమును, బ్రహ్మదేవుడు తన అక్షరమాల కమండాలమును, హిమవంతుడు తన సింహమును, ఇలా అందరూ దేవతలు తమ తమ ఆయుధాలన్నీ దుర్గామాతకి సమర్పించారు. ఇవన్నీ పొందిన ఆ దుర్గామాత పెద్ద చెండ సింహాన్ని అధిరోహించి అన్ని చేతుల్లోనూ ఆయుధాలన్నీ ధరించి ఒక విరాట్ రూపంలో అమ్మవారు ఆవిర్భవించింది. దాంతో చివరికి దుర్గామాత మహిషాసుర సైన్యంతో తలపడి భయంకరమైన యుద్ధం చేసి వరుసగా మహిషాసుర సైన్యాన్ని, చివరిగా మహిషాసురుని కూడా సంహరించారు. ఈ విధంగా మహిషాసురుడిని చంపిన దుర్గాదేవిని మహిషాసుర మర్దినిగా కొలుచుకుంటాము. అదే రోజున దసరాగా జరుపుకుంటాము. మహిషాసురుడితో చేసిన 9 రోజుల యుద్ధంకి గుర్తుగా ఆ తల్లిని 9 రోజుల పాటు ప్రజలు వివిధ రూపంలో ఆ తల్లిని కొలుచుకుంటారు. ఈ నవరాత్రుల్లో ఆ అమ్మవారు వివిధ రూపాలు ఏ రోజు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటి రోజు నిజ అశ్వయుధ శుద్ధ పాడ్యమి రోజున బాలా త్రిపుర సుందరిగా కొలుస్తాము. రెండవ రోజు నిజ అశ్వయుధ శుద్ధ విధియ రోజున గాయత్రీదేవిగా అలంకారం. మూడవ రోజు నిజ అశ్వయుధ శుద్ధ తదియ రోజున మహాలక్ష్మీదేవిగా కొలుస్తాము. నాలుగో రోజు నిజ అశ్వయుధ శుద్ధ చవితిన అన్నపూర్ణ అలంకారము. ఐదవ రోజు నిజ అశ్వయుధ శుద్ధ పంచమి రోజున లలితాదేవిగా, ఆరవ రోజు నిజ అశ్వయుధ శుద్ధ షష్ఠిగా శాకంబరీదేవిగా, ఏడవ రోజు నిజ అశ్వయుధ శుద్ధ సప్తమిగా సరస్వతీదేవి అలంకారము. ఎనిమిదవ రోజు నిజ అశ్వయుధ శుద్ధ అష్టమి అంటే దుర్గాష్టమి రోజున దుర్గాదేవి అలంకారము. తొమ్మిదవ రోజు నిజ అశ్వయుధ శుద్ధ నవమిన మహిషాసుర మర్దిని అలంకారము. ఇంకా 10వ రోజున విజయదశమి పర్వదిన దుర్గాదేవిగా ఆ అమ్మవారిని కొలుచుకుంటాము. కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు శైలాపుత్రిగా, రెండవ రోజు బ్రహ్మచారిణిగా, మూడవ రోజు చంద్రఘంటాదేవి, నాలుగవ రోజు కూష్మాండాదేవి, ఐదవ రోజు స్కందమాత, ఆరవ రోజు కాత్యాయనిగా, ఏడవ రోజు కాళరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి దేవిగా ఆ అమ్మవారిని పూజించుకుంటారు. ఇంకొన్ని ప్రాంతాలలో పార్వతీదేవిని కనకదుర్గగా, మహాలక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రీదేవిగా, బాలా త్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తారు. మరికొన్ని చోట్ల మొదటి 3 రోజులు పార్వతీదేవిగా, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిగా, తర్వాత 3 రోజులు సరస్వతీదేవిగా పూజలు చేస్తారు. ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా దసరా ఉత్సవాలు జరుపుకుంటారు. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా అద్విన్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.